దళితులకు మాత్రమే లీడర్ కాదు. 2010లో సిఎన్బిసి వాళ్ళు గ్రేటెస్ట్ ఇండియన్ ఎవరని చెప్పి సర్వే చేస్తే అత్యధిక ఓట్లు ఆయనకి పోలేదు. ఎన్నుకోబడి రాజ్యాంగం రాసే దానికి ఆ స్థాయికి పెరగడం అనేది చిన్న విషయం కాదు. ఎందరో మేధావులు ఉన్నారు, కానీ ఆ బాధ్యతను ఆయనకే అప్పచెప్పారు. భారతదేశం నుంచి విదేశంలో ఎకనామిక్స్లో తొలి పిహెచ్డి డాక్టరేట్ సాధించినటువంటి వ్యక్తి డాక్టర్ అంబేద్కర్. లండన్ లైబ్రరీలో ఉన్నటువంటి 22,000 పుస్తకాలని సమగ్రంగా చదివినటువంటి గొప్ప మేధావి డాక్టర్ అంబేద్కర్. ఆయన రాజగృహలో, ఆయన లైబ్రరీలో దాదాపు 40,000 పుస్తకాలు ఉంటాయి. తన జీవితం మొత్తం వాట్ వీఆర్ టుడే ఈజ్ బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ. మనం ఏమై ఉన్నామో అది ఆయన వల్లే అయి ఉన్నాం. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు. పక్కన బంగ్లాదేశ్ చూస్తున్నాం, నేపాల్ చూస్తున్నాం, శ్రీలంక చూస్తున్నాం, పాకిస్తాన్ చూస్తున్నాం. కానీ 79 ఏళ్ళగా ఈ దేశంలో అందరూ కూడా సమానంగా స్వేచ్ఛతో బతుకుతున్నారనంటే అది ఆయన కల్పించినటువంటి విషయం. కాబట్టి ఈ సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అసోసియేషన్ నాయకుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సోదరులు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతి ఏటా. ఈ ఏడాది కూడా వాళ్ళు మంచి ఆశ్రమంలో కావాల్సినటువంటి మంచి సదుపాయాలని 50 పెట్టి వెచ్చిస్తున్నారని చెప్పి తెలిసింది నాకు. ఇంకా కాస్త కరెక్ట్గా నాకు తెలియదు. అలాగే ఒక క్యాన్సర్ పేషెంట్ కూడా ఓ 40,000 డొనేట్ చేస్తున్నారని చెప్పి తెలిసింది. ఇంత మంచి కార్యక్రమాలను చేసి అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వారికి ఐసీ తరఫున సవినయంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆకాశాన్ని అంటే కీర్తి ప్రతిష్టల్ని సాధించినటువంటి అంబేద్కర్కి ఇచ్చే ఘనమైన నివాళి, ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ సమానత్వంతో కూడిన సమాజాన్ని సృష్టించే దిశగా మనందరం కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ అవకాశం ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎన్ఎఫ్ఐడబ్ల్యూ నుంచి ఎవరున్నా మిత్రులు ఎవరు వచ్చేసి ఎన్ఎఫ్ఐడబ్ల్యూ నరేష్ కానీ ప్రేమ్ respected LGM sir, Rahman sir, and class 1 officers, हमारे class 3 employees association అందరికి కూడా ఈరోజు అంబేద్కర్ గారి యొక్క 135వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజంగా ఈరోజు మనందరం కూడా ఇక్కడ సమావేశమై అంబేద్కర్ గారిని స్మరించుకుంటున్నామంటే ఆయన యొక్క గొప్పతనం అందరూ కూడా వర్ణించారు. సో గతంలో ఉన్నటువంటి అసమానతలను, అప్పుడు ఉన్నటువంటి వాటన్నిటిని కూడా నిర్మూలన చేసి ఈరోజు మనం ఈ అభివృద్ధి ఫలాలను మనం అందిపుచ్చుకొని మనం సమాజంలో అందరితో పాటు ఈక్వల్గా ప్రతి ఒక్కరు కూడా జీవించగలుగుతున్నామంటే ఆయన పెట్టినటువంటి మనకి ఒక రంగా భిక్ష లాంటిదే. అలాగే ఆయన స్త్రీల హక్కుల కోసం కూడా చాలా గొప్పగా పోరాటం చేసి రాజ్యాంగంలో వాటిని పొందుపరచడం జరిగింది. ఈరోజు వాళ్ళు కూడా, మహిళలు కూడా ఈక్వల్గా చదువుకోగలుగుతున్నా కూడా, అలాగే అణగారిన వర్గాలందరూ కూడా ఈరోజు అభ్యున్నతమైనటువంటి స్థానంలో ముందుకు వెళ్తున్నారంటే అది నిజంగా అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి భిక్ష అనుకుంటున్నాం. సో దాని ప్రతిఫలంగా మనం ఈరోజు మనం సమాజానికి మనం ఏమి ఇస్తున్నాం, మనం చేస్తున్నటువంటి వృత్తి ధర్మంలో, మన ఉద్యోగంలో మన బాధ్యతలు మనం ఎలా నిర్వహిస్తున్నామో ఇక్కడ మనకు ఉన్నటువంటి వాటిని బట్టి మనకి అర్థమవుతుంది. సో మనం చేస్తున్నటువంటి ఈ యోగక్షేమం హామీ అనేటువంటి ఒక స్లోగన్తో పనిచేస్తున్నటువంటి ఒక గొప్ప సంస్థలో మనందరం కూడా భాగస్వాములై అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మనందరం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి సాగర్ సార్ అన్నమాట.
అందరికీ కూడా అంబేద్కర్ పుట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన ఈ స్వాతంత్రాన్ని మన ఉద్యోగస్తులుగా పరిరక్షించుకోవాలి. అట్లాగే సమాజానికి కూడా మనం మన సంస్థ ద్వారా ఈ తాలూకా ఆశయాల్ని వాళ్ళకి అందజేసే మన మనతో కూడా తోడ్పాటుపడాలి. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని అవి ఆచరిస్తే ఆయన ఆశయాన్ని మనం నిరంతరం మనం కాపాడుతూ ఉంటుంది. అంటే రాబోయే తరాలకు కూడా ఈ ఫలాలు అందించాలంటే కూడా మనం ఒక జంక్షన్గా ఉండి ఆయన ఆశయాల్ని నెక్స్ట్ తరాలకి తెలియజేస్తూ ఈ తాలూకా కార్యక్రమాన్ని ఎలాగా కంటిన్యూ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత నాగిశెట్టి ధర్మయ్య గారు ఉన్నారా? సలీం గని వస్తున్నారా? సరే ఈలోపు వేరే ఉన్నారు. ఈ లోపల ఉమ్మన్ కన్వీనర్ రేవతి మేడం గారిని మాట్లాడుతున్నారు. అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. అదేవిధంగా అంబేద్కర్ కోరుకున్న నిరంతరం మన జ్ఞానం పెంపొందించుకుంటూ కులమత లింగ భేదాలు లేకుండా మనం కార్యాలయాల్లో ప్రతిభను గుర్తిస్తూ అదేవిధంగా నిజాయితీగా పనిచేయడమే ఆయనకి మనం ఇచ్చే నిజమైన కార్యాలయాల్లో పాటిస్తూ మన సంస్థ అభివృద్ధికి కృషి చేద్దామని కోరుకుంటూ తర్వాత ఈ కార్యక్రమంలో ముఖ్య భాగమైనటువంటి ఇప్పుడే మన ప్రసాద్ సార్ చెప్పాడు. ఇక మేము ప్రతి ఈరోజు ప్రతి వీటికి కూడా సేవా కార్యక్రమంలో చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు మనకు గొల్లపాలెం దగ్గర దాదాపు ఒక 50,000కి సంబంధించి తాగునీటి వసతిని ఆ ఆశ్రమానికి అనాథ పిల్లల ఆశ్రమానికి కల్పిస్తుంది. సాయంకాలం 4:30 గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరుతాము వెహికల్స్లో. వచ్చేవాళ్ళు ఎవరైనా రావచ్చు. తర్వాత అందులో భాగంగా ఒక పూర్ క్యాన్సర్ పేషెంట్కి కాదరా భాష అని వచ్చేసినారు. వాళ్ళకి మన ఎస్డిఎం సార్ మరియు రామకృష్ణ సార్ చేతుల మీదుగా క్యాష్ డొనేట్ చేయవలసిందిగా చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం. కాదరా భాష గారు తర్వాత ఒక్కొక్కరు వచ్చి మీ పుష్పాలని బాబాసాహెబ్ కూర్చోండి. తర్వాత కేక్ కటింగ్ ఉంది. తర్వాత ఈ లోపల నాగేశ్వర ధర్మయ్య గారు వస్తే మాట్లాడు.
స్వామి చేస్తారు మరి బంగారం ఉంటారు ఒక్క నిమిషం ఉంటే అక్కడికి వెళ్తా ఉండు నన్ను ఆదర్శంగా తీసుకున్నారు అందరు కూతురు పెళ్లి చేసుకుంటున్నారు అల్లుడు వచ్చి పెడతారు చూస్తున్నారా బాబాసాహెబ్ అంబేద్కర్ బర్త్డే కేక్ని కట్ చేయవలసిందిగా మన ప్రియమ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ప్రసాదరావు సార్ మరియు మన సీనియర్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ఇప్పుడు జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ Good evening, friends. Friends, good morning. Good morning. Good morning. ఈరోజు అంబేద్కర్ గారి 135వ జన్మదిన వేడుకలకు వచ్చేసిన మీ అందరికీ కూడా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 135 సంవత్సరాలు ఒక మహానుభావుడి నక్షత్రం వెలిగింది. ఆ తార నిరంతరం ప్రజ్వలిస్తూ ఉండాలని, ఆయన స్ఫూర్తి మనందరి జీవితాల్లో వెలుగుతూ ఉండాలని కోరుకుంటూ ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎస్డిఎం గారికి, ఎంఎం గారికి, ఏఆర్ మేనేజర్ గారికి, మాట్లాడిన ఇతర వక్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ పుష్పాలతో అంజలి ఘటిస్తూ తర్వాత వెంటనే కేక్ కూడా తీసుకుని వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. మరొకటి అక్కడ లస్సీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, అది కూడా తీసుకుని వెళ్ళవలసిందిగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.